నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీసీసీలకు తెలంగాణ గమ్యస్థానమన్న రేవంత్ రెడ్డి, పెట్టుబడులతో రావాలని యుఎస్ భారత సదస్సులో పిలుపు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు, ఆరోగ్యశ్రీ నిధుల్లో 30 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తింపు. ఇంటర్పోల్ ను ఆశ్రయించిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు, డాక్టర్ ముజఫర్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ కోసం చర్యలు. కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్పకు చుక్కెదురు, పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం. బంగ్లాదేశ్లో మరోసారి రాజుకున్న అగ్గి, హసీనా కేసులపై ఈ నెల 17న తీర్పు వెలువడనున్న దృష్ట్యా ఘర్షణలు. భారత మార్కెట్కు తెలంగాణ గేట్వే లాంటిదని, జీసీసీలకు ప్రధాన గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరిగిన అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం సదస్సులోని వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను కోరారు. 2034 నాటికి రాష్ట్రానికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో అద్భుతమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత, విద్యా నైపుణ్యాలు, పట్టణాభివృద్ధి, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవం, ట్రిపుల్-ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్టు తెలంగాణకు గేమ్ చేంజర్ ప్రాజెక్టులుగా సీఎం అభివర్ణించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తికి సిస్కో మాజీ సీఈఓ జాన్ చాంబర్, అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సీఈఓ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ అఘీ సహా మిగతా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత తెలంగాణ రైజింగ్ 2047లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని వారు ప్రశంసించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరిలో 2 కోట్ల వ్యయంతో శ్రీ సుందర మౌలేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా గంధసిరికి చేరుకున్నారు. గ్రామంలో ప్రజలు, ఆలయ అధికారులు భట్టి విక్రమార్కను మేళతాళాలతో ఊరేగింపుతో దేవాలయ ప్రాంగణానికి తీసుకువెళ్లారు. హోమంలో పాల్గొన్న అనంతరం దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయటం తన అదృష్టమని భట్టి అన్నారు. మహాభారతం యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత కౌరవుల తల్లి గాంధారి ఇక్కడ ఉన్న శివుణ్ణి పూజించిందని, అందుకే ఈ గ్రామానికి గంధసిరి అని పేరు వచ్చిందన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 2021, 2024 సంవత్సరానికి చెందిన సుమారు 30 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ చాంబర్ రికార్డులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు నిధులను ఎలా దారి మళ్లించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవ రుసుములను భారీగా పెంచడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతుంటే వాటిపై దృష్టి పెట్టకుండా ఆర్జిత సేవ రుసుం పేరుతో ధరలు పెంచడమేంటని అధికారులను ప్రశ్నించారు. దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్ ఆర్జిత సేవ రుసుం పెంపుపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్జిత సేవ రుసుమును తగ్గించాలని వారికి సూచించారు. అలాగే దేవస్థానంలో కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అధికారులను కోరారు. వరంగల్ నగరానికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎంపీ కడియం కావ్య తెలిపారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. గత పాలకులు మాటలు తప్ప పనిచేయలేదన్న కడియం కావ్య మొంతా తుపాను ధాటికి ఇళ్లు నష్టపోయిన వారికి 12 రోజుల్లోనే పరిహారం ఇప్పిస్తున్నామని వివరించారు. వరంగల్ సెంట్రల్ జైల్ భూమిలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో అవకతవకలపై నిగ్గు తేలుస్తామని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పాలని ఎంపీ కావ్య కోరారు. వరంగల్ని ముంచెత్తినటువంటి తుఫాన్ని ఎదుర్కోవడానికి దానికి డ్యామేజ్ అయిన ఇండ్లకి కానీ పరిసరాలకు కానీ జంతుజాలానికి కానీ వీటన్నిటికీ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి డ్యామేజెస్ కాకుండా దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి దాదాపు 12.99 కోట్ల డబ్బులు నిధులు విడుదల చేసినారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఎట్లాగో డిసెంబర్ 1 నుంచి మళ్ళీ సెషన్స్ ఉన్నాయి పార్లమెంట్. అక్కడ మనకి వరంగల్కి ఒక శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం దొరికే విధంగా నేను అక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఇంకేవైతే ప్రామిసెస్ చేసినామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని అదొకటి సమస్య తీరితే కనుక ఇది దాదాపు 80% మనకి రిలీఫ్ వస్తుంది. సెంటర్ జైల్ని కుదబెట్టించి మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టి 16 కోట్లు తెచ్చి 800-900 కోట్లు మన ముఖాన కొట్టి 5 రాష్ట్రానికి 500 కోట్లు పట్టుకపోయి దాన్ని కూడా హరీష్ రావు గారు దాని మీద వాళ్ళకి సంబంధించిన దగ్గర బంధువులకు ఇచ్చుకుని 600 కోట్లు దుర్వినియోగం చేసింది అనేది 100% వాస్తవము. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసారు. మేము కూడా రేపు మాపో ఇయ్యాలో రేపో దాని మీద రిటర్న్ గా పెడుతున్నాం కూడా దాని మీద కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తామని ఆ తర్వాతే మిగతా ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 10 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631. 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు, సో టైం పడుతుందని చెప్పి 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు, ఈసీఐ టీం కూడా ఉంటారు. వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది. 6 అనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఈసీఐ పోర్టల్లో results.eci.government.in కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. అదేవిధంగా మీకోసం ఇక మీడియా కోసం స్పెషల్గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీఆర్ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైజ్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. దెన్ కౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా వారు కౌంటింగ్ ఏజెంట్ ప్రతి ఒక్క టేబుల్కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు. సో 42 టేబుల్స్కు 42 కౌంటింగ్ ఏజెంట్స్ వారు క్యాండిడేట్ పెట్టచ్చు. దాంతోపాటు కౌంటింగ్ కోసం వారు క్యాండిడేట్ రావచ్చు, లేదా వారు ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు. ఆల్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడానికి వీలు లేదు. మహబూబ్ నగర్ పాత బస్టాండ్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ దుకాణం వెనుకాల పాత భవనానికి మరమ్మతులు చేస్తుంటే ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల మధ్య 2 కార్మికులు చిక్కుకున్నారు. ఒకరి మృతదేహం శిథిలాల మధ్య బయటకు కనిపిస్తూ ఉండగా మరొకరు అందులోనే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తూ మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పాత భవనానికి ఆనుకుని ఉన్న చెట్టును కొట్టేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుల వివరాలపై గుత్తేదారును ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఈ సంపు లక్ష్మణ్ అనే బిల్డింగ్ యాక్చువల్లీ 67 ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లా ఉంది. వితౌట్ పిల్లర్స్, ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. ఇది కిరాణా షాపు ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన. కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది. ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనోవేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ని పిలిపించి ఆ బిల్డింగ్ ఉన్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్లు బయట తీయటం జరిగింది. ఆ సందర్భంగా బిల్డింగ్లో బ్యాక్ సైడ్ 1/4 బిల్డింగ్ కొలాప్స్ అయింది. దాని కింద ఒక మగ మనిషి, ఆడ మనిషి ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి.
నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. మెహదీపట్నం పోలీసులు టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. హైదరాబాద్ లోని ఈద్గా గ్రౌండ్స్ ఫస్ట్ లాన్సర్ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 4,75,000 నకిలీ 500 రూపాయల నోట్లు, 4 బైక్లు, కారు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరితో కలిసి స్కానర్, ల్యాప్టాప్, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రమేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు. అతని ద్వారా వహీద్, తహా, సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్, అల్తమాష్ తదితరులు చైన్ సిస్టంలో నకిలీ నోట్లను విస్తరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని అసలైన నోట్లుగా చెలామణి చేస్తుంటారు. కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ తను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. ముందుగా వాళ్ళకు 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఒమర్ కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఈద్గాలు మొత్తం టీం అందరిపై కూడా పట్టుకోవడం జరిగింది. ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో తీగ లాగే కొద్దీ డొంక అంతా కదులుతోంది. ఈ కేసులో హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్ర కుట్రలకు ప్రధాన స్థావరంగా మారినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఉండే బాయ్స్ హాస్టల్లోని డాక్టర్ ముజిమ్మిల్కు చెందిన 13వ నంబర్ గదిలోనే ఉగ్రదాడులకు ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు దేశంలోని 4 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేయాలని వారు పక్కా ప్రణాళికలు చేసినట్లు గుర్తించారు. ఉగ్రకుట్రలకు కేంద్ర బిందువుగా మారిన హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో విస్తృత తనిఖీలు చేసిన దర్యాప్తు అధికారులు ఇక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నంబరు భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే అరెస్టైన మరో డాక్టర్ ముజమ్మిల్కు చెందిన 13వ నంబరు గదిలోనే ఉగ్ర కుట్రలకు పథకరచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను ఉమర్, ముజమ్మిల్ సేకరించినట్లు తెలిసింది. ఈ గదిలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు ముజమ్మిల్ సహా ఉమర్కు చెందిన 4వ నంబరు గదిలో సోదాలు చేసిన అధికారులు 3 డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలను పరిశీలించిన అధికారులు దేశంలోని 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు వారు ప్రణాళికలు చేసినట్లు గుర్తించారు. 4 నగరాల్లో 2 చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈ 8 మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్కు అప్పగించినట్లు తెలిసింది. ఇందుకోసం నిందితులు దాదాపు 26 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. 3 లక్షల రూపాయల విలువైన 20 క్వింటాలకు పైగా ఎన్పీకే ఫెర్టిలైజర్ను గురుగ్రామ్, నూహ్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు ఐఏడీ బాంబులను తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు భావిస్తున్న అధికారులు ఈ కుట్రలను పోలీసులు భగ్నం చేశారని తెలిపారు. అటు ఆ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా జమ్మూ కశ్మీర్, ఫరీదాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీల ప్రస్తావన ఉన్నట్లు తెలిసింది. సమాచార మార్పిడి కోసం సిగ్నల్ యాప్లో ఉమర్ 4 సభ్యులతో గ్రూప్ సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్తో సంబంధమున్న ఉగ్రవాద మాడ్యూలే ఈ కుట్ర చేసినట్లు సమాచారం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు కుట్ర రచించినట్లు అరెస్టైన పలువురు అనుమానిత ఉగ్రవాదులు చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫహీం ఆత్మాహుతి చేసుకున్న ఉమర్ నబీకి బావుమరదని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మొత్తం 10 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. అటు ఢిల్లీ పేలుడును సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై పలు రాష్ట్రాల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రకోట వద్ద ఉగ్రదాడి ఘటనలో మరొకరిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కండ్వాలీలో అనుమానాస్పదంగా రెడ్ ఎకోస్పోర్ట్ కారును పార్క్ చేసిన ఫహీంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫహీం ఎర్రకోట వద్ద దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్ నబీకి బావుమరది అని గుర్తించారు. ఈ కారులోనే ఢిల్లీ పేలుడుకు పాల్పడాలని ముందుగా ఉమర్ భావించినట్లు వెల్లడించారు.
వైట్ కలర్ ఉగ్రవాద మాడ్యూల్లో ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లోని వేరువేరు ప్రదేశాల నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగితో సహా 10 మందిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. అనంతనాగ్, పుల్వామా, కుల్గాం జిల్లాల్లో రాత్రి తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది గడిచిన ఏడాది సమయంలో తుర్కీకి వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుడు తర్వాత కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాద నెట్వర్క్ మూలాలను కనుగొనేందుకు యత్నిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 200 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు. ఐదు దశల్లో ఉగ్ర సంస్థలు ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మొదటి దశలో జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ కలిసి ఉగ్రవాద మాడ్యూల్ను ఏర్పాటు చేయటం, రెండో దశలో హర్యానా నుంచి పేలుడు పదార్థాలను సేకరించటం, మూడో దశలో ఐఈడీల తయారీ వంటి ఉగ్ర ప్రణాళికలు ఉన్నాయి. నాలుగో దశలో లక్ష్యం చేసుకున్న ప్రాంతాల్లో నిఘా, చివరి దశలో టార్గెట్ చేసిన ప్రాంతాల్లో ఒకేసారి బాంబు దాడులు అమలు చేయాలనుకున్నారని స్పష్టమైంది. ఢిల్లీ పేలుడుపై అనుచిత సోషల్ మీడియా పోస్టులు పెట్టిన మరో 9 మందిని అసోంలో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేసినట్లు అసోం సీఎం హిమంతా బిశ్వశర్మ తెలిపారు. అసోం పోలీసులు హింసను సమర్థిస్తూ పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టైన వారికి బంగ్లాదేశ్ లేదా ఇతర దేశాలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మిగిలిన రాష్ట్రాల్లో ఢిల్లీ పేలుడు ఘటనను సమర్థిస్తూ పోస్టులు చేసిన అరెస్టైన వారి సంఖ్య 35కు పెరిగింది. వైట్ కలర్ ఉగ్ర మాడ్యూల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్పోల్ను ఆశ్రయించిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ముజఫర్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని కోరారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసు నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో సంబంధం ఉన్న డాక్టర్ అదిల్ రాథర్కు ఈ ముజఫర్ సోదరుడు అని తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. తీవ్ర గాయాలతో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుడిని బిలాల్గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బిలాల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆసుపత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చాలా మంది కోలుకుంటున్నట్లు వెల్లడించాయి. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటన దర్యాప్తులో భారత్కు తమ అవసరం రాదని అమెరికా తెలిపింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటన దర్యాప్తును భారత్ అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకు వచ్చామని, అయితే ఆ అవసరం భారత్కు లేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని రూబియో స్పష్టం చేశారు. కెనడాలో జరుగుతున్న G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో రూబియో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ పేలుడు విషయం చర్చకు వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మరణించిన వారికి రూబియో సంతాపం ప్రకటించారని జైశంకర్ పోస్ట్ చేశారు. అందుకు రూబియోకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై ఉన్న పోక్సో కేసును కొట్టేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. పోక్సో కేసులో యడ్యూరప్పకు సమన్లు జారీ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. మైనర్ బాలిక పట్ల మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె తండ్రి 2024లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చినప్పుడు ఆ విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టుతో ఏకీభవించిన హైకోర్టు విచారణను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఏ దశలోనూ అవసరమైతే తప్ప యడ్యూరప్ప వ్యక్తిగత హాజరుపై పట్టుబట్టవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాల ఆధారంగానే కేసును కఠినంగా కొనసాగించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల విషయంలో నవంబర్ 17న తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పలుచోట్ల దాడులు చోటు చేసుకున్నాయి. గత పరిణామాల దృష్ట్యా బంగ్లా ప్రభుత్వం ఢాకాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. మరీ ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్
చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. అటు తీర్పు నేపథ్యంలో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్తంగా లాక్డౌన్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాజధానిలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు, బోర్డర్ గార్డు, సెక్యూరిటీ సిబ్బంది భారీగా మోహరించారు. రాజధాని నగరంలోని ప్రవేశించే మార్గాల వద్ద పలు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అమెరికా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రభుత్వ మూసివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. షట్డౌన్ను ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా జనవరి 30 వరకు నిధుల కేటాయింపులకు అడ్డంకులు తొలగనున్నాయి. దోపిడీకి ఎప్పటికీ లొంగబోమనే స్పష్టమైన సందేశాన్ని తమ ప్రభుత్వం పంపుతోందని సంతకానికి ముందు శ్వేతసౌధంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్లు చప్పట్లతో ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతకుముందు షట్డౌన్ ముగింపు బిల్లును 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆ బిల్లును అధ్యక్షుడు ట్రంప్నకు పంపగా ఆయన సంతకం చేశారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలంగా 43 రోజుల పాటు ఈ షట్డౌన్ కొనసాగింది. అమెరికాలో చాలా ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వారందరికీ ఇవాల్టి నుంచే జీతాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. వేలాది విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకున్న ఘటనలు షట్డౌన్ కారణంగా చోటు చేసుకున్నాయి. H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చిన వేళ ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీయులతో అమెరికన్లకు శిక్షణ ఇప్పించి ఆ తర్వాత స్వదేశానికి పంపడమే H-1B వీసా ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన అమెరికన్లను తయారు చేసేందుకే కొత్త వీసా విధానాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం చేస్తున్న ప్రయత్నం ఇదని అభివర్ణించారు. అమెరికాలో మరిన్ని సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్న బెసెంట్ అందులో నైపుణ్యం కలిగిన అమెరికన్లతో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అమెరికా కార్మికులకు తాత్కాలికంగా శిక్షణ ఇవ్వడానికి విదేశీ శ్రామిక శక్తిని రప్పించడమే అధ్యక్షుడి ఉద్దేశమని భావిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ ఇప్పించిన అనంతరం విదేశీయులను సొంత దేశాలకు పంపి వారి స్థానాల్లో అమెరికన్లు బాధ్యత స్వీకరిస్తారని బెసెంట్ పేర్కొన్నారు. హైదరాబాద్ దుండిగల్ పరిధి బౌరంపేటలో విషాదం చోటు చేసుకుంది. అమ్మమ్మ తాతయ్యలను చూసేందుకు వచ్చిన 7 ఏళ్ల బాలుడు బిల్డర్ నిర్లక్ష్యానికి బలై అనంత లోకాలకు వెళ్లిపోయాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన నవీన్, వీణ దంపతులు బౌరంపేటలో నివాసం ఉంటున్నారు. అదే గ్రామ సమీపంలోని VNR వెంచర్లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంటుకు బాలుడి అమ్మమ్మ తాతయ్యలు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వాళ్లతో వెళ్లిన ఆకాష్ గేటు వద్ద ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు మీద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పనిలో నిమగ్నమై అమ్మమ్మ తాతయ్యలు బాలుడు రక్తపు మడుగులో ఉన్న ఆకాష్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భవనాలు నిర్మించే స్థలాల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే తమ మనవడు ప్రాణాలు కోల్పోయాడని బిల్డర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. బంగారం మరోసారి 1,30,000 రూపాయల మార్కును దాటింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,31,000 రూపాయలకు చేరింది. పక్షం రోజుల క్రితం 1,22,000 దిగువకు పడిపోయిన బంగారం మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,20,000 రూపాయలకు పెరిగింది. వెండి కిలో ధర 1,69,000 రూపాయలకు చేరింది. వెండి సైతం 1,48,000కు పడిపోయినా మళ్లీ 2 వారాల్లోనే 21,000 రూపాయలు పెరిగింది. ప్రపంచంలోని పలు దేశాల మధ్య ఉన్న అనిశ్చితి క్రమంగా సద్దుమణుగుతున్నందున బంగారు, వెండి ధరలు దిగివస్తున్నాయని నిపుణులు అంచనా వేశారు. ఆ మేరకు గత నెల తగ్గుతూ వచ్చాయి. మళ్లీ వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చిత్ర విశేషాలకు సంబంధించిన మొదటి ఈవెంట్కి రామోజీ ఫిల్మ్ సిటీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి జరిగే ఆ కార్యక్రమానికి సంబంధించి అభిమానులకి జాగ్రత్తలు చెబుతూ దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈవెంట్కి పాసులున్న వారు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు,
ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను, ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది, అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళ మాత్రం మాట వినొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం, హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్ కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం. కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ. ఎన్నో అద్భుతాలకు నెలవైన ఖగోళంలో మరో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగోలియాలో అరుదైన అరోరాలు ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి. సౌర తుపానుతో ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఈ అరోరాలతో ఆకాశమంతా రంగురంగుల కాంతులతో వెలుగులు విరబూశాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో జిగేల్మంటూ మెరిసిపోయాయి. ఈ దృశ్య రూపాన్ని ప్రజలు ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.